మీరు ఊళ్ళో జానపద గీతాలు పాడేవాళ్ళు, కొన్ని నాటకాల్లో కానీ లేదా ఏదైనా ఫంక్షన్లో వచ్చినా అలా పాడేవారు. సడన్గా ఇప్పుడు మీరు ఎప్పుడో ముందు పాడతారు, నేను ఈవేళ పాడేస్తాను, ఇది నాది అంటాను, అప్పుడు మీరు బాధపడతారు. ఇలాంటివి కొన్ని మా జిల్లాలో ఎక్కువ జరుగుతుంటాయి. జరుగుతున్నాయి. వీటి గురించి నాది లక్లీస్ గొలుసు పాట నేను ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం రచించిన పాట అది. అది రోడ్ షోలో ప్రోగ్రాంలో పాడుకుంటూ వచ్చి ఇప్పుడు టేబుల్ రికార్డ్ పోయిన నుండి సీడీలు వచ్చాయి. సీడీలు దాదాపు మనకి 25 సంవత్సరాల దగ్గర అనుకుంటాను. నేను దాన్ని సీడీ చేసి 19 సంవత్సరాలు అయింది. ఓకే, ఒక 2 లైన్లు పాడండి ఆ పాట. నీ సెంటర్లో పడ్డది చూడాలి పిల్ల నాది లక్లీస్ గొలుసు, నీ సెంటర్లో పడ్డది చూడాలి పిల్ల నాది లక్లీస్ గొలుసు, ఏలూరు ఎదురుగర్ర పుల్లం నా కాకినాడ కర్రి ముక్క సబ్బు, నా ఏలూరు ఎదురుగర్ర పుల్లం నా కాకినాడ కర్రి ముక్క సబ్బు, నీ సెంటర్లో పడ్డది చూడాలి పిల్ల నాది లక్లీస్ గొలుసు. ఇలాగ నేను ఆ పాటని తయారు చేశాను. వీళ్ళేమన్నా చేశారు దాన్ని. పలాస సినిమా వచ్చిన నుండి కొంతమంది రచయితలకి పెన్న ఎటు తిరిగినా తిరుగుద్ది. అలాగా పాటను కొద్దిగా మార్చి పాడేసి తర్వాత నేను చూసిన తర్వాత సరే మరి అయింది ఏదో అయిపోయింది కదా అనుకోట మా పక్కూరే డైరెక్టర్ గారు కరుణ్ కుమార్ గారు పలాస డైరెక్టర్ అయితే సూరన్ గారు తెలియలేదు అనేసి అంటే ఎక్కడికో మరి దెబ్బలాడుకోం కదా ఎక్కడికో దగ్గర చేస్తే ఈ సందర్భాన్ని చూసి చాలామంది నా పాటలకు వాడేస్తున్నారు. ఏమంటే అయిపోయింది మాకు తెలియలేదు అంటున్నారు. అయితే దీనికి సాక్ష్యాల ఆధారాలతో మన దగ్గర ఉన్నప్పుడు కూడా కొంతమంది నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఇబ్బంది అయినా మంచి రోజుకి ఇచ్చి 6 రోజుకి ఏదో ఒక రోజు ఉంటుంది. ఆ రోజు నన్ను అడిగితే దగ్గరలోనే ఉందనుకోని నేను అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఒక పెద్ద సినిమాలో పాడాను పాట, చాలా పెద్ద సినిమా. అంత పెద్ద సినిమాలో పాడితే నా వెనకున్నోడు మళ్ళీ ఆ పాటను పాడి యూట్యూబ్లో కేర్ చేశాడు ఆ పాటని. అది నేను చూసి ఇది బాగోపోద్ది, నాతో పాటు నువ్వు ఉన్నావు కదా అక్కడ, ఇప్పుడు ఆ సినిమాలో నేను పాడిన తర్వాత మళ్ళీ అదే పాటను నువ్వు ఇప్పుడు ఇలా పెట్టడం బాగోదు, అక్కడ వరకు వెళ్ళిందంటే పాట తీసేస్తారు బాగోదని నేను తల కొట్టుకొని చెప్తే మా తాతలు 250 సంవత్సరాల క్రితం పాడారు ఆ పాట, అప్పుడు దా సోను అని అంటాడు వాడు. సరే అనుకొని అలాగ ఆడుతుంది దెబ్బలాడుతుంది. ఇంకొకటి తీశాడు మళ్ళీ అదే పాట పెట్టాడు అనమాట. ఇదేట్రా ఇది పనికిరా పని ఇలా చేస్తున్నారు మీరు అనుకుంటే అలా ఆడు పాడాడు నువ్వు అడగలేదు, నేను పాడుతు నువ్వు వెలగడుతున్నావు అని ఈడన్నాడు. వాడిద్దరు పాడింది కాక ఇప్పుడు ఒక లేడీతో మళ్ళీ పాడించి మళ్ళీ పెట్టారు. అది ఆల్రెడీ వాళ్ళ వరకు వెళ్ళిపోయింది ఆ పాట. ఆ పాట ఏమైనా పాడతారా? ఏ సినిమాలో అయితే మేము మామూలుగా రప్ప వాయిస్లో పాడి పెట్టాము, దాని మీద అంతవరకు కొంతవరకు పని చేశారు. ఈ ఎదవలు చేసిన పనికి వెళ్ళకుంటుంటుందా? ఇప్పుడు ఇండస్ట్రీ అంటే 1000 కళ్ళు, ఎవరైనా ఒకరు చెప్తారు కదా సార్ ఈ పాట మీరు వాడే సినిమాలు అనుకున్నారు కదా ఇదేటిలో బయట నుండి వస్తున్నదంటే అది పెద్ద తలనొప్పి కదా. ఆడు ఎటు వస్తాడో సినిమాలు పెట్టిన తర్వాత ఈ పాట నాది 10 లక్షలు ఇవ్వండి అంటే వాళ్ళతో ఎవడు పడతాడని వాళ్ళు తీశారు. తీసేస్తే ఇప్పుడు మాకు ఎలా కనిపించిందంటే నా వెనక నువ్వు లేకపోతే పెడితే ఒక అర్థం ఉంది. అర్థం ఉండడానికైనా నీకు సాక్ష్యం ఉండాలి, ఆ పాట నీదని కాపీ రైట్స్ ఉండాలి, ఇది నువ్వు ఎప్పుడు పబ్లిక్లో పెట్టావు అన్నది ఒక డేట్ ఉండాలి. ఏది లేకుండా నువ్వు ఇలా చేయడం బాగోలేదు అంటే ఏదేదో అనుకుంటున్నారు వాళ్ళు. ఏదేదో అనుకుంటే ఇప్పుడు అందులో పాటను అయితే తీశారు. అప్పుడు నేను కాదు ఆ ప్లేస్లో ఆయన ఉన్నా ఎంత బాధపడతారు. అది మామూలు సినిమాలు కావు, చిన్న సినిమాలు కావు, 20 కోట్లు 25 కోట్ల సినిమాలు కావు. అవి కొన్ని చాలా డబ్బులతో పెట్టిన అలాంటి సినిమాలో ఇప్పుడు పాట పోయిందంటే మనం కష్టపడ్డాం. ఆ రోజా ఇంత లాంగ్ వచ్చాం, చేసాం, అన్నీ చేసుకుని వెళ్ళాం, రూపాయి మనం అడగలే. వాళ్ళు సంతోషం కూడా 10,000 5,000 ఇచ్చారు, వెళ్ళిపోయాము. ఉంటుందని చెప్పారు. ఈరోజు నేను అటు ఫోన్ చేస్తే మరి అవత్సరం అనేసారు. అప్పుడు నేనేం చేయాలి? అప్పుడు వీళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోవాలి? నా కాడ సాక్ష్యాలు లేకపోతే వీళ్ళని వదిలేస్తాను. మరి సాక్ష్యాల ఆధారాలు ఉండేటప్పుడు నాదైనప్పుడు వీళ్ళు చేయడం ఇది తప్పు కదా. ఇది కేవలం దీనికి కాలమే ఏదో ఒక రోజు సమాధానం చెప్తుందని నేను అనుకుంటున్నాను.